జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆగండమ్మా. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. సారీ అమ్మాయి గారు, విజయాంబిక గారు ఎవరొచ్చినా గేటు తీయొద్దన్నారు. ఏంటి? అత్తే గేట్ తీయొద్దందా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? కోప్పడకండి అమ్మాయి గారు, మీ అత్తయ్య గారు చెప్పింది వినకపోతే నా ఉద్యోగం పోతుంది. ఇప్పుడు గేట్ తీయకపోతే? ఏంట్రూపా కోప్పడుతున్నావు? నన్ను చూసి కూడా గేట్ తీయట్లేదు. పైగా మీరే గేట్ తీయొద్దన్నారని చెప్తున్నాడు. నిన్ను గాని రాజుని గాని లోపలికి రానివ్వద్దు అని నేనే చెప్పానమ్మా. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? మమ్మల్ని రానివ్వద్దని మీరు చెప్పడం ఏంటి? ఏం చేయమంటావ్? మీ నాన్న మీ ఇద్దరి మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇంట్లోకి రానివ్వద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నిన్నిక్కడ చూశాడంటే మండిపడతాడు. దయచేసి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. విషయాలేవైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నాన్న మా మీద కోపడ్డం ఏంటత్తయ్య? నిన్ననే కదా ఆయన రాజు ఇంటికొచ్చి మమ్మల్ని ఇద్దరిని ఇంటికి రమ్మని పిలిచారు. ఇంతలోనే మా మీద కోపం ఎలా వస్తుంది? అవన్నీ నాకు తెలీదు రూపా. బయట వాళ్ళెవరైనా తనకి మీ మీద లేనిపోనివి కల్పించి చెప్పారేమో. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు ప్లీజ్. రాజుకి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అవునా? నిజమా? అవునత్తయ్య, అర్జెంట్గా ఆపరేషన్ చేయించాలి. దానికి డబ్బు ఖర్చు అవుతుంది. నేను నాన్నను కలవాలత్తయ్య. అయ్యో రూపా, నేను నీకెలా చెప్పను? మీ నాన్న మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పినా తను నమ్మడు. బ్రేకింగ్ న్యూస్. విద్యాశాఖ మంత్రి శ్రీ సూర్యప్రతాప్ పిఏ నూకరాజు ఈ ఉదయం యాక్సిడెంట్ కి గురైనట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన ఆయనను దగ్గరలో ఉన్న ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్నయ్య, అన్నయ్య! ఏమేం చంద్రా? రాజుకి యాక్సిడెంట్ అయిందంట అన్నయ్య. సిచ్యువేషన్ చాలా సీరియస్ అంట. నేను చెప్తూనే ఉన్నాను కదన్నయ్య, రాజు ఫోన్ ఎత్తడం లేదంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టే అని. ఇది మీ కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్య పెద్దయ్య. మనమే కావాలని దీన్ని పబ్లిక్ చేద్దామంటారేంటి? అమ్మాయి గారికి బదులు నేను అరెస్ట్ అవుతాను. మీరు మీరుగానే ఉండండి, పులిలానే ఉండండి. మిమ్మల్ని ఏ గతమో శాసించడం ఏంటి పెద్దయ్య? చంద్ర, వెళ్దాం పదా. రూపా, నా మాట వినమ్మా. అమ్మా రూపా, రాజుకి యాక్సిడెంట్ అయింది బాబాయ్. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అవునమ్మా, మేం కూడా ఇప్పుడే న్యూస్లో చూసామమ్మా. ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? సీరియస్ గా ఉంది నాన్న. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలంటున్నారు. 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు నాన్న. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. మీ సాయం కోసం వచ్చాను. చంద్ర, కార్తీ, నువ్వు రామ్మా. రారూపా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.